అసలు నిద్ర లేదు సార్. నైట్ 2 దాకా షూట్ చేశాను. అవును. అది లైట్లు వేరే చాలా ఎస్ కూల్గా ఉందా, అందుకనే తలకే నొప్పి వస్తుంది. ఎస్ తప్పుగా అనుకోద్దు. డైరెక్టర్ గారు సార్. సార్, ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పిన ఒక స్టేట్మెంట్, ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒక సినిమా హీరోకి ఈ కథ చెప్పాను, ఆ కథ తాలూకు ఏదైతే చెప్పానో అందులో కొన్ని సీన్లు వాళ్ళ సినిమాలో వాడారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటా సినిమా, ఎవరు, ఎందుకు అలా జరిగింది? సార్ ఇది మీరు 2 days వెయిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్. మీరు చూడండి, ఒక 2 days వెయిట్ చేయండి. అంటే మరి ఆ సీన్ల వల్ల ఏమి ఇబ్బంది లేదా? రిపిటేషన్ ఉంటుందా? లేదు సార్, వీ డిడ్ కపుల్ ఆఫ్ చేంజెస్ సార్. అంటే జనరల్గా ఎవరికన్నా ఒక చెప్పేటప్పుడు ఒక ట్రస్ట్ ఉంటుంది, ప్లస్ ఫార్మాలిటీస్ కూడా ఉంటాయిగా. అవన్నీ తీసుకోకుండా అంత సింపుల్గా కథ చెప్పేసి సీన్ వెళ్ళిపోయేదాకా ఎలా జరిగింది? అది యాక్చువల్గా ఐ మెయిల్డ్ అండి అది. సో మెయిల్ ద్వారా వెళ్ళడం వల్ల లైక్ వాళ్ళు చదవడం, సో అతనికి నేను కూడా capacity ఉంది కాన్ఫిడెన్స్ కాబట్టి అనుకున్నా. మళ్ళీ మొత్తం రీరైట్ చేసుకొని 30 days వెయిట్ చేసి మళ్ళీ చేశాడు. మరి ఏమీ మీరు దాన్ని పర్స్యూ చేయలేదా, ఎలా జరిగింది ఏంటని చెప్పి? నేను యాక్చువల్గా అప్పుడు నేను హెల్ప్లెస్ అండి. లైక్ ఇప్పుడు అట్లీస్ట్ దే నో మై నేమ్. నేను ఎందుకు అది మాట్లాడాల్సి వచ్చిందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ బాగుంది అని నాతోటి ఫోన్లో చెప్పడం. సో చెప్పగానే దట్ వాస్ గాన్. అగైన్ క్లైమాక్స్ బాగుంది అని హీ టోల్డ్. సో అది లైక్ ఈ స్క్రిప్ట్ కదా, ఇంకో స్క్రిప్ట్ది. సో అది ఇప్పుడు నేను చెప్పడం వల్ల లైక్ అట్లీస్ట్ హీ విల్ బి లైక్ కొంచెం అలర్ట్గా ఉంటాడు కదా అని చెప్పేసి అంతే. మరి తర్వాత ఏమీ మాట్లాడలేదా మీరు? నో సార్. ఓకే. అంటే మరి ఏమని రిజెక్ట్ చేశారు మీ స్క్రిప్ట్? ఇవన్నీ బాగున్నాయి అని కన్వర్జేషన్స్ జరిగినాయి కదా, మరి ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదా ఆ హీరోతో? అది మేబీ నేను డెబ్యూటెంట్ కదా సార్. టు ఎర్న్ ట్రస్ట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆయన కూడా డెబ్యూటెంట్స్తోనే చేస్తున్నారు కదా. అదే సో తెలుసు. అసలు మీరు ఒక 2 days వెయిట్ చేయండి సార్, యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. శంఖంలో పోస్తేనే తీర్థం కదండి, ఆయన చెప్తేనే అది ఎప్పుడన్నా అఫీషియల్ అవుతుంది, మేము చెప్తే ఎలా కుదురుతుంది? ఐశ్వర్య గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, స్టోరీ తెలిసిన వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్ సినిమాకి అని చెప్తున్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్లా అని చెప్తున్నారు సినిమాకి. సో అది స్టోరీకి మొత్తం ఒక రౌండప్లా ఉండబోతుందా, ఎలా ఉండబోతుందా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది? అదే నేను ఆలోచిస్తున్నాను సార్, నాకు తెలియట్లేదు. అది వేరే స్క్రిప్ట్, అది వేరే సినిమా. మీ క్యారెక్టర్ లేదా ఫ్లాష్ బ్యాక్ లాగా ఏం లేదు, ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. వై దామనికి ఇలాగా ఒక అమ్మాయికి ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అన్యూజువల్ ఇష్యూ కదండి, అందరికీ ఉండదు కదా ఇలా ముట్టుకుంటే షాక్ కొట్టడం అనేది. ఎందుకు అనేది రూట్ కాజ్ తెలియాలి కదా. దానికి ఒక చిన్న అది మీరు చెప్పినట్టు అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయి ఉంటుందా అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. అది మీకు అలా అనిపిస్తే అలా అనిపించింది, లేదంటే లేదు. కానీ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ అంత ఏం లేదు. సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ స్టోరీ నరేషన్ అకార్డింగ్ టు. ఓ సుకుమారి టీమ్కి బెస్ట్ ఆఫ్ లక్. రేపు July 17th డెబ్యూటెంట్ డైరెక్టర్ ఆవిడకిను తిరువీర్ గారికి ఏం ప్రాబ్లం లేదు. ఆవిడ పెద్ద సూపర్ స్టార్ తమిళ్లో అండ్ ఈజ్ ఎ గ్రోయింగ్ స్టార్. నాకు తెలిసి ఆవిడ చెప్తున్నానమ్మా, ఐఎమ్ టాకింగ్ ద ట్రూత్. మీకు చాలా అవసరం ఇది పెద్ద హిట్ అవ్వాలని మీ ఆస్పెక్ట్లో కోరుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్ హోల్ ద టీమ్. మహేష్ రెడ్డి గారు, ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్లు మామూలుగా కొంచెం పెద్ద హీరోలతో చేసే సినిమాలకే మేము అమ్మలేకపోతున్నాము, రిలీజులకి ఇబ్బంది పడ్డాము, అది ఇది అని మాట్లాడుతున్నారు. కొంచెం సినిమా ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే. ఇది మీకు ఎంతవరకు ఇది సౌకర్యవంతంగా ఈ డెలివరీ, రిలీజ్ అండ్ అదర్వైజ్ ఆస్పెక్ట్స్ లైక్ బిజినెస్ మీకు ఎలాగండి? ఆర్ యూ కంఫర్టబుల్? కష్టాలు ఉంటాయి కానీ దీనికి ముందే బిజినెస్ కావడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయినాను. ఓకే. అమెజాన్ వాళ్ళు చూసి కొన్నారు సినిమాను. ఓకే. కాబట్టి కొంచెం బెటర్ అయినాం. ఓకే. రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సేల్స్, మామూలు థియేట్రికల్ సేల్స్ సేల్స్ లేదు సార్, ఓన్ డిస్ట్రిబ్యూషన్తో వెళ్తున్నారు. ఇక్కడ సిరీస్ రెడ్డి గారు చేస్తున్నారు ఎస్విసి మీద. ఓకే. 3 ఏరియాలు, నైజాము, వైజాగ్, సీడెడ్. ఓకే.
మిగతాది అంతా మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ సో మీరు కంఫర్టబుల్గానే ఉన్నారు. కంఫర్టబుల్. గుడ్ సార్. మీరు డైరెక్టర్గా ఈ సినిమాని, ఈ కథని తయారు చేసి దీన్ని ఈ విధంగా మలచడంలో, ఈ సినిమాకి మీరు డైరెక్టర్ అవ్వడంలో మీరు బేసిక్గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? సార్ ఏదైనా కానీ సార్, రైటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సార్. రైటింగ్ అనేది చాలా కష్టం. దాన్ని సడన్ బీట్స్ రాసుకోవడం, లైక్ యూనో నరేషన్ స్క్రిప్ట్ అంటారు కదా, అది రాసుకోవడం, దాన్ని డెవలప్ చేయడం అనేది చాలా టఫ్. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ యూనో అది 50% షూట్ అవగానే ఇంకొక మూవీ అలా రావడం. సో దీస్ అండ్ ఆల్ ద డిఫికల్టీస్ విచ్ ఐ ఫేస్డ్ అండి. బట్ ఏదైనా కానీ లైక్ నేను పాజిటివ్గానే తీసుకున్నా. ఇంకా బెటర్గా వచ్చింది ఈ ఫిల్మ్. ఓకే. యా సార్. అంటే ఈ కాస్టింగ్ని మీట్ అవ్వడంలో, ఐశ్వర్య రాజేష్ గారి సినిమాలోకి రావడంలో, ఇవన్నీ కూడా అన్నీ ఎవ్రీ స్టేజ్ ఈజ్ ఏ స్ట్రగుల్ కదా. దాని గురించి నేను అడిగాను. మీరు అసలు ఐశ్వర్య రాజేష్ గారు లాంటి అంత బిజీ స్టార్ని ఎట్లా పట్టుకోగలిగారు? దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ హియర్. సార్ తిప్పించారా? సూపర్. టిప్ ఇచ్చారని గుర్తుంది. టిప్పు కాదు సార్, పోవడమే టిప్ ఇచ్చినట్టు. అయ్యో దేవుడా, అలా కాదు. అర్థమవుతుంది తిప్పించారని. తిప్పించానంటే ఎందుకు తిప్పించానని అంటే, స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ ఒకటి చెప్పారు, మళ్ళీ సెకండ్ వర్షను, థర్డ్ వర్షను, ఫోర్త్ వర్షను. ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 3 months ఫర్ మీ టు సే ఆల్సో. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, నాకు నిజంగా ఒక్క నిమిషం ఇది పెట్టేస్తాను, కింద పోద్దేమో అని భయం వేస్తుంది. నిద్ర లేదు సార్. నైట్ 2 దాకా షూట్ చేశాను. అవును. అది లైట్లు వేరే చాలా Yes, yes. కూల్గా ఉందా, అందుకనే తలకే నొప్పి వస్తుంది. Yes, yes. తప్పుగా అనుకోద్దు. సో బేసిక్గా నాకు నాకు తమిళ్ ఇండస్ట్రీ గురించి పెద్ద అంత ఐడియా లేదు నాకు. బికాజ్ నేను చాలా సినిమాలు తమిళ్లో చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ ఆల్మోస్ట్ 10 yearsగా నా జర్నీ అంతా తమిళ్ ఇండస్ట్రీలోనే. తమిళ్లో అన్నీ A to Z ఐ నో ఎవ్రీథింగ్. లైక్ ఐ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ నాకు అది ఇట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పచ్చు. బట్ తెలుగుకి వచ్చేటప్పటికి ఎలాగా ఆడియన్స్ పల్స్ ఏంటి, ఇక్కడ కొంచెం కమర్షియల్ సినిమా అంటే కొంచెం రియలిస్టిక్ సినిమాలు చేస్తూ వచ్చాను కదా నేను మోస్ట్లీ నా ఫిల్మోగ్రఫీలో. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ సార్, దిస్ ఈజ్ వెరీ కమర్షియల్ టు మీ ఇలాంటి సినిమా. బట్ సంక్రాంతి సినిమా చేసిన తర్వాత కొంచెం కమర్షియల్ సినిమాలు చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఒక చిన్న ధైర్యం వచ్చింది. లేకపోతే కొంచెం ఎప్పుడు తెలుగు సినిమాలు చూస్ చేయడంలో నేను కొంచెం భయపడతాను. ఓకే. ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలాంటి సినిమా లైక్ చేస్తారు. బట్ నౌ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, సినిమా బాగుంటే అది ఏ లాంగ్వేజ్, ఏ ఇండస్ట్రీ అయినా ఐ థింక్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ మాత్రం వచ్చింది.